ఆపరేషన్ సింధూర్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. యావత్ భారత జాతి కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఆపరేషన్ సింధూర్కు తిలకం దిద్దింది. దేశవ్యాప్తంగా సంబరాలు. అసలు పాకిస్తాన్ అనేటువంటి ఉగ్రదేశం అంతుబట్టాల్సిందే, అంతు చూడాల్సిందే అనేటువంటి నినాదాలు మారుమోగుతూ ఉన్నాయి. పార్టీలకు అతీతంగా, కుల మత భేదాలకు అతీతంగా ప్రజలందరూ భారత ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. మొత్తం ఈ ఘటన అనేకమైనటువంటి విశ్లేషణతో మీడియా సంస్థలు తమ రిపోర్ట్లను రిలీజ్ చేసినాయి. ప్రధానంగా కొన్ని విషయాలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడులు చేయడం జరిగింది. బార్డర్ నుంచి దానికి అనేకమైనటువంటి టెక్నాలజీ వాడారు. డ్రోన్ లాంటివి పంపించి పరిస్థితిని అనలైజ్ చేసి అక్కడ ఎవరున్నారు ఏం కథ అనలైజ్ చేసి అక్కడ బాంబులు పేల్చడం, క్షిపణులు ప్రయోగించడం, తద్వారా ఆ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడం కార్యక్రమాలు దిగ్విజయంగా చేశారు. సో హ్యాట్స్ అప్ టు ఇండియా అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా. విపక్ష పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇటువంటి సందర్భంలో మీరు పార్టీలన్నీ పక్కకు పెట్టి ఒక్కటయ్యేటువంటి తీరు ఈ దేశ ప్రజలకు చాలా నచ్చినటువంటి అంశం. అయితే ఈ పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి అంశంలో 4-5 ముష్కర్లు పాల్గొన్నారు, ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఏప్రిల్ 22న జరిగినటువంటి ఘోర దుర్ఘటన యావత్ దేశాన్ని, భారతదేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేసింది. అయితే ఈ ఘటనకు కారణమైనటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు ఇప్పుడు? అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను మనం వివిధ టెక్నాలజీ ద్వారా అనలైజ్ చేసి కరెక్ట్గా వాళ్ళ ఇళ్లలోనే మనం బాంబులు వేలేటట్టు చేసి వాళ్ళని హతమారుస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళను మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారా? 4 ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ దొరకలేదు. దానికి ఎన్ఐఏ అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళ ఆచూకీ కనిపెట్టలేకపోతూ ఉన్నారు. కారణాలు ఏందో తెలవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇంకా ఇండియాలోనే ఉన్నారా, ఎక్కడ పోయారు, ఏం కథ అనేది మరోవైపు చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా భారతదేశం ఇవాళ మా తెరువు ఎవడైనా వస్తే వాని అంతు చూస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక అడుగు ముంగటికేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి భారత్లో చేర్చుకోవాలనేటువంటి మాట చెప్పిండు. దానికి అవసరమైన చర్యలు భారతదేశ ప్రభుత్వం చేపట్టాలని చెప్పడం మంచి మాట. ఎస్, ఆక్రమిత పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ ఏదైతే ఉందో, మనకు కాశ్మీర్లో మన ఇండియా మ్యాప్లో చూపిస్తున్నట్టుగా పరిస్థితులు లేవు. మనం ఒకసారి ఇండియా మ్యాప్ను చూసుకుంటే అసలు ఎటుపోయింది ఇది? మనం దీన్ని ఒకసారి పరిశీలించాలి. ఇక్కడ పాకిస్తాన్, ఈ గ్రీన్గా ఉన్నటువంటి ప్రాంతం అంతా పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్. ఇదంతా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. ఇగో ఇటువైపు ఏమో ఆక్సాయ్ చీన్ అని చెప్పి ఇది చైనా ఆక్రమించినటువంటిది. సో ఇక్కడ ఈ సియాచిన్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ ఆక్రమించి చైనాకి ఇచ్చినటువంటి అంశం. ఇక్కడ మరి ఈ మ్యాప్లో మనకు మిగిలింది ఎంత? ఇదే ఇక ఈ కొమ్ములు పోయి జమ్మూ కాశ్మీరు, లదాఖ్, లేహు, ఇగో ఈ ప్రాంతాలు మిగిలినాయి. నుబ్రా వ్యాలీ, ఇదంతా ఈ కార్గిల్ ఈ ఏరియా మిగిలింది. మరి దీన్నంతా ఇదంతా పాకిస్తాన్ మాదని చెప్తున్నప్పటికీ కాదు. రాజా హరిసింగ్ హయాంలోనే ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మేము భారత్తోనే కలిసి ఉంటామని ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఇదంతా రావాలి. కానీ పాకిస్తాన్ అక్రమంగా ఇదంతా ఆక్రమించింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో 1965లో ఆ తర్వాత 70 ప్రాంతంలో కూడా మనం యుద్ధాలు చేసినాం. మనం యుద్ధం చేసి మనమే గెలిచి మన భూభాగం పోయింది వాళ్ళకి. కాబట్టి అక్కడ ఏం జరిగిందనేది పక్కన పెట్టి
ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దీన్ని తిరిగి భారత్లో కలపడానికి ఆపరేషన్ సింధూర్ 2 జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, ఎందుకంటే ఈ గ్రీన్ ప్రాంతం అంతా ఇప్పుడు వాస్తవానికి మనము భారతదేశ పటంలో చూస్తున్నటువంటి మనము మనదని చూపించుకోవడానికి చూపిస్తున్నాం, కానీ ఈ మొత్తం ఇదంతా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. సో ఈ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని విముక్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడే బలిస్తాన్ ఉంటుంది, ఆ తర్వాత రకరకాల ప్రాంతాలని పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. ఇది ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తా ఉన్నాం. సో అంతర్జాతీయంగా కూడా భారతదేశానికి ఇలాంటి గుర్తింపే ఉంది, ఈ మ్యాప్ గుర్తింపే. కాబట్టి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ గ్రీన్ ఏరియానంతా మనము స్వాధీనపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఉగ్ర కార్యకలాపాలు చేస్తారో ఆ ప్రాంతం అంతా ఇదే. కాబట్టి దాన్ని మనం ఆక్రమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. అది ఇంకా ఎల్ఓసి ఇక్కడికే చేసింది చూడండి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది ఎల్ఏసి అని చెప్పి అక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పి ఇక్కడ చైనాకు సంబంధించినటువంటిది. చైనా ఆక్రమించింది, చైనా ఆక్రమిత కాశ్మీరు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు. సో భారతదేశం ఇన్ని సంవత్సరాలుగా చైనాతో యుద్ధంలో ఓడిపోయింది. సో ఆ రోజు అమెరికా కనుక పూర్తి స్థాయిలో మనకు సహకారం అందించినట్టే చైనా పరిస్థితి వేరే ఉండేది. చైనా దగ్గర అత్యాధునిక వెపన్లు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 20,000 మంది 25,000 మంది సైనికులు ఉంటే మనలు కేవలం 12,000 మంది సైనికులు దీంతో పోరాటలేక వాస్తవానికి అప్పుడు అమెరికా నుంచి గన్స్ తెప్పించిన అవి సీల్ తీసే వరకల్లా ఎక్కడిదక్కడ అయిపోయింది. సో ఇట్లా ఇది పోయింది. ఇప్పుడు కాశ్మీర్లో ఎట్లాగో అయింది మొదలు పెట్టుకున్నాం, దండగల పండుగ ఇది కూడా చేసేది అయిపోతుంది. మన భూమి మీద మనం తెచ్చుకుంటే అయిపోతుంది. దీంతో ఊకే ఖాయం ఎందుకు? మన పావుషేర్ మనం తీసుకుంటే ఇది ఒడిచిపోతుంది. సో దీని మీద పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థలకు ఎక్కడికెక్కినా కూడా ఇది న్యాయబద్ధంగా ఇండియా వాటా. ఇది అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇక్కడ మతపరమైనటువంటి కల్లోలాలు సృష్టించి తర్వాత మనం మతము పాకిస్తాన్ అంటే ముస్లింలు ఉంటారు కాబట్టి మీరు అక్కడనే కలవండి అని చెప్పేసి వీళ్ళని అట్లా ప్రేరేపిస్తా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రేరేపించి ఇండియా మీదకి పంపించి ఇక్కడ ఉగ్ర కార్యకలాపాలు చేపడతా ఉంది. కాబట్టి జరుగుతుంది. దీన్ని సమూలంగా మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే తప్ప ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగే ఉగ్ర కార్యకలాపాలకు కట్టడిపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ 2 చేయాలి. అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దీన్ని ఆక్రమించుకోవాలి. దీన్ని ఆక్రమించుకుంటే తప్ప ఈ పాకిస్తాన్ శనిపోదు. వీంతో యుద్ధం చేస్తే మన భూమి పోవుడేంది? వాటితో యుద్ధం చేసి 2 సార్లు గెలిచినాం. మనం గెలిచిన తర్వాత కూడా మన భూమి పోయింది. గెలిచినామని చెప్తున్నాం, వాడేమో ఆక్రమించాడు మన భూమిని. రైట్. ఈ రకంగా ఇది జరిగింది. భారతదేశం తీసుకున్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి యావత్ జాతి కూడా ఈ దేశానికి సెల్యూట్ కొడతా ఉంది, ఈ దేశ పౌరులుగా గర్వపడతా ఉంది. కానీ జరిగినటువంటి మనం ఈ ఆపరేషన్లు ఎందుకు ప్రారంభం చేయాల్సి వస్తుంది? అక్కడ పుల్వామా దాడి తర్వాత మనం ఒక సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఇక్కడ పహల్గామ్లో జరిగినటువంటి ఘటన తర్వాత చేస్తారు. అంటే మన మీద దాడి జరిగిన తర్వాత మనము కొన్ని చర్యలు చేపడతా ఉన్నాం. తద్వారా సో అట్లా చేపట్టిన ప్రతి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారత ప్రభుత్వానికి అండగా నిలబడతా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఎందుకు చనిపోవాలి, ఎన్ని రోజులు చనిపోవాలి? మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే శాశ్వత పరిష్కారం కావాలి. ఈ దేశానికి ఉగ్రమూకల నుంచి విముక్తి, శాశ్వత పరిష్కారం రావాలి. పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం దక్కుతుందా అంటే అది సెకండరీ. కానీ శాశ్వతంగా మాత్రం ఆ దిశగా చర్యలు జరగాలి. దానికి మార్గం ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా ఇండియా భారత్లో విలీనం చేసుకుంటే తప్ప, భారత ఆధీనంలోకి తెచ్చుకుంటే తప్ప వాళ్ళ ఉగ్ర కార్యకలాపాలకు కట్టడి వేసే పరిస్థితి ఉండదు. ఇక రెండో విషయం, ఇక్కడ నిన్న 9 ఉగ్రస్థావరాలకు సంబంధించినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలపైన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసింది. చాలామంది అందులో చనిపోయారు, ఉగ్రవాదులు కూడా. అయితే మసూద్ అజార్ అనేటువంటి వ్యక్తి, వాడు అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. ఈ మసూద్ అజార్ అనేటోడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చిండు అని అంటే లష్కర్ తోయిబాకు సంబంధించి వాడు. అయితే ఇతను 2-3 సంస్థలు స్థాపించిండే. మనది కాబూల్లో ఇది విమానం హైజాక్ అయింది చూసిరుగా, కాందహార్
విమానం హైజాక్ అయింది. విమానం హైజాక్ అయిన దాంట్లో హైజాకర్లు విమానాన్ని హైజాక్ చేసి CI-814 విమానం నెంబర్ CI-814 విమానాన్ని హైజాక్ చేసి భారత ప్రయాణికులను హైజాక్ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ వాస్తవానికి అది ఢిల్లీ రావాల్సినటువంటి విమానాన్ని అటు అమృత్సర్ తీసుకుపోయి అమృత్సర్ కాడ వీలు కాకపోతే లాహోర్లో బల్మీకి దించి మళ్ళీ అక్కడ ఫ్యూయల్ నింపుకొని అక్కడ నుంచి కాందహార్ పోయింది. కాందహార్ పోయి ఆడ వారం రోజులు ఆడ పెట్టుకున్నారు. విమానాన్ని హైజాక్ చేసి ఆ ఉగ్రవాదులు ఆ విమానం పక్క పొంటి మంటలు పెట్టుకొని కాపుకొని ఏందిరా మీ డిమాండ్ అంటే భారత జైల్లో ఉన్నటువంటి అజార్ మసూద్ ఎవడైతే మనం ఎవరింటి మీద అయితే దాడి చేసినామో వాడు 1994లో భారతదేశానికి పట్టుబడ్డాడు. అనంతనాగ్ జిల్లాలో 1994లో దొంగ గుర్తింపు వాడు పెట్టుకొని తిరుగుతూ ఉంటే భారత ప్రభుత్వం పట్టుకొని వాడిని జైలు వేస్తే వాడిని విడిపించడం కోసం విమానం హైజాక్ చేశారు. వానితో పాటు ఇంకో 2-3 ఉగ్రమూకల్ని విడిపించుకొని తాలిబాన్లు తీసుకొని పోయారు. సో అది పేరుకు తాలిబాన్లు తీసుకుపోయినా కూడా అది పాకిస్తాన్ ప్రమేయంతో జరిగిందనేది అందరికి తెలిసినటువంటి అంశం. మరి అదే మసూద్ అజార్ అనేటోడు ఇవాళ పాకిస్తాన్లో ఉండి భారతదేశంలో ఉగ్ర కార్యకలాపాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మనం 9 స్థావరాల మీద దాడి చేసినాం. మరి 9 ఉన్నాయా పాకిస్తాన్లో? ఎన్ని ఉన్నాయి? అనేకమైనటువంటివి ఉన్నాయి. ఒకసారి మనం బోర్డు పెడితే ఎన్ని ఉగ్ర సంస్థలు అగ్ర ఉగ్ర సంస్థలు ఇక్కడ తిష్టేసినాయి అనేది ఒకసారి చూస్తే 40 నుంచి 50 ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందున్న ఎవరు క్రికెటర్ ఆయన ఉండేగా పాకిస్తాన్ అధ్యక్షుడు. ఉగ్ర సంస్థలు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర సంస్థలు వాటి కార్యకలాపాల విషయం ఒకసారి పరిశీలిస్తే ఈ సింధూర్ సరిపోలే. ఇంకా సింధూర్ సరిపోలే. సింధూర్ ఒకటి మొత్తం మనకున్నటువంటి ఏది లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ దేని లెక్క ప్రకారం అంటే CRS ఈ దాని ప్రకారం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల గురించి ఒకసారి చూస్తే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, తెహ్రీకే తాలిబాన్ తాలిబాన్ పాకిస్తాన్, తాలిబాన్ పాకిస్తాన్ ఇదొక ఉగ్రవాద సంస్థ. ఈ ఉగ్రవాద సంస్థ 2007లో ఏర్పడ్డది. ఇది ఆత్మాహుతి దాడులు బాంబు దాడులు చేసేటువంటి అత్యంత తీవ్రమైనటువంటి ఉగ్ర సంస్థ. ఇక రెండవది లష్కరే తోయిబా. దీన్ని కూడా వాడే స్థాపించుడు లష్కరే తోయిబా మసూద్. ఇది 1980లో ప్రారంభమైంది. ఇది ముంబై దాడులు చేసిన ఘటనలో ఉంది. ఆ తర్వాత అనేకమైనటువంటి కార్యకలాపాలు చేసి ముంబై దాడులతో పాటు పార్లమెంటుకు సంబంధించినటువంటి అటాక్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అటాక్ను చేసిన దాంట్లో ఇది ఉంది. ఇది దీనికి సంబంధించి జమాత్ ఉద్ దావా ఇది ఎట్లా కార్యక్రమాలు చేస్తుందంటే జమాత్ ఉద్ దావా అని చెప్పేసి జమాత్ ఉద్ దావా అయితే దీన్ని మనం అప్పట్లో పేపర్లలో జమాత్ ఉద్ దావా అని చదువుకునేటువంటి వాళ్ళం. దీన్ని లష్కరే తోయిబా యాక్చువల్గా తయబా అంటారు. లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి దాని గురించి జరుపుకున్నాం. ఇక మూడో ఉగ్ర సంస్థ ఏంటంటే జైషే మహమ్మద్. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ. ఇది 2001లో 2000 సంవత్సరంలో స్థాపించబడ్డది. దీనిపైన ఆరోపణలు 2001లో భారత పార్లమెంట్ పైన దాడి, ఆ తర్వాత పుల్వామా దాడి 2019లో పుల్వామా ఈ సంస్థ చేసినటువంటి. ఇక ఆల్ ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, ఆల్ ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్
ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇది 2014లో ప్రారంభమైంది. 2014లో ఇది ప్రారంభమైంది. ఇవి 4 అత్యంత క్రూరమైన తీవ్రవాద సంస్థలు అయితే వీటికి తోడు ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఒకటి ఇస్లామిక్ స్టేట్ బొరాసన్ ప్రావిన్స్ 5 కదా, ఇస్లామిక్ స్టేట్ బొరాసన్ ప్రావిన్స్. ఈ సంస్థ వచ్చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేస్తుంది. ముఖ్యంగా మతపరమైన మైనారిటీలపైన దాడులు చేస్తుంది ఈ సంస్థ. సిపాహుయే నహాబా పాకిస్తాన్ SSP 6 SSP. ఈ సంస్థ షియా ముస్లింలకు వ్యతిరేకంగా, షియాలు సున్నీలు ఉంటారు కదా, షియాలకు వ్యతిరేకంగా ఉంటుంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ అని ఇంకోటి ఉంటుంది. ఇంకోటి 7వది వచ్చేసి లష్కర్-ఏ జంగ్వీ. లష్కర్-ఏ-జంగ్వీ ఇది దీంట్లో నుంచి విడిపోయి ఉద్భవించినటువంటి సంస్థ. ఇది కూడా షియా ముస్లింలపై దాడులకు బాధ్యత వహిస్తుంది. ఇది కూడా సేమ్ షియా ముస్లింల మీద. ఇక 8వది వచ్చేసి హిజ్బుల్ ముజాహిద్దీన్. ఇది 1989లో స్థాపించబడ్డది. ఇది కాశ్మీర్లో క్రియాశీలకంగా పనిచేసేటువంటి సంస్థ ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్. ఇక 9వది వచ్చేసి హర్కతుల్ ముజాహిద్దీన్. హర్కతుల్ ముజాహిద్దీన్ ఇది గతంలో హర్కతుల్ అన్సార్ లెక్క అన్సార్ అని పిలిచేది దీన్ని. ఇక ఆ తర్వాత ఆల్ బద్ర్ అని ఇంకోటి ఉంటుంది. 11 9 హర్కతుల్ జియా ఇస్లామీ. ఇవన్నీ అవే సంస్థలు, ఉగ్ర సంస్థలే. ఇస్లామిక్ ఇవన్నీ ఉగ్రవాద సంస్థలు. ఇప్పుడు పాకిస్తాన్లో సజీవంగా ఉన్నటువంటి సంస్థలు ఇవన్నీ. ఇది 1980లో స్థాపించబడ్డది. ఇక ఆ తర్వాత 11 వచ్చేసి ఆల్ బద్ర్. ఇది జమ్మూ కాశ్మీర్లో దాడులు చేయడం కోసం మాత్రమే పాకిస్తాన్ తయారు చేసినటువంటి సంస్థ. జేకే దాడులు. గుడ్ రైట్. 12 వచ్చేసి జమాతుల్ ముజాహిద్దీన్. ఇది కూడా కాశ్మీర్లో పనిచేస్తున్నటువంటి మోతాదు చిన్న ఉగ్రవాద సంస్థ ఇది. ఆ తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఆ తర్వాత 14 ఇస్లామిక్ మూమెంట్. వీటితో పాటు మొత్తం పాకిస్తాన్లో గుర్తించినటువంటి సంస్థలు 30 ఉగ్రవాద సంస్థలను గుర్తించితే అనధికారికంగా 150 వరకు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం 9 లక్ష్యాలుగా చేసుకున్నాం, 9 చేసినాం. కానీ మరి వీటి సంగతి ఏంది? ఇవి ఎప్పటికైనా ఉన్నాయే కదా. పాకిస్తాన్ తాత్కాలికంగా మాది ఉగ్రదేశము, మేము కూడా నష్టపోతున్నామని పశ్చాత్తాప పడినప్పటికి కూడా మరి పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి కదా. కాబట్టి వీటన్నిటిని ఖతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ నిజంగా ఇప్పుడు మనం ఒక ఫోటో చూసుకున్నాం కదా, ఇవన్నీ ఈ బలూచిస్తాన్ ఈ ప్రాంతం అంతుంది కదా, నిజంగా పాకిస్తాన్దే అయితే మరి లిబరేషన్ ఆర్మీలు ఎందుకు పుట్టుకొచ్చినాయి?
పాకిస్తాన్ది అయితే లిబరేషన్ ఆర్మీలు ఎందుకు పుట్టుకొచ్చినాయి, ఈ సంస్థలన్నీ ఎందుకు పుట్టుకొచ్చినాయి, మరి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయంటే కంప్లీట్గా పాకిస్తాన్ వీటిని ప్రేరేపిస్తూ ఉంది. వీటికి ఫండింగ్ చేసేదంతా పాకిస్తానే. అంటే భారత్ను నైతికంగా అన్ని రకాలుగా దెబ్బకొట్టడానికి పాకిస్తాన్ ఈ మార్గాన్ని ఎంచుకుంది. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయినా సర్జికల్ స్ట్రైక్ అయినా మనం వీటినే టార్గెట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ మొదటికే మొత్తం గుంజుకుంటే ఒడిచిపోతుంది వీంతో లొల్లి. అంతే, మొదటికే మొత్తం గుంజుకుంటే వీంతో లొల్లిబాయ, వీంతో పంచాయతీ లేదా. ఇక ఈ రకమైనటువంటి కార్యక్రమం జరగాలి. మొత్తానికి భారతదేశం చేస్తున్నటువంటి ఈ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టార్గెట్ చేస్తా ఉన్నాం. కానీ ఏవైతే ఉన్నాయో మన సుదర్శన్ కూడా ఇవి వేసిండు, ఆర్మీ కలర్ షర్ట్ వేసుకొచ్చిండు. అవసరమైతే మళ్ళీ పోతామని చెప్పేసి మాజీ ఆర్మీ ఉంటారు ఆఫీసర్లు వాళ్ళందరూ అంటారు మేము రెడీగా ఉన్నాం, ఒకవేళ మాకు ఒకవేళ అవసరం ఉంటే మేము 100% వస్తామని చెప్తున్నారు. ఆర్మీ టీ షర్ట్ వేసిండు పో అని చెప్పి రామ్ గోపాల్ వర్మ అట ఆయన పేరు, ఆయన పెట్టిండు. గుడ్ మార్నింగ్ టు భారత్. ఎస్, ఈ సింధూర్కు సంబంధించినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో ఇది అందరం కూడా మద్దతు ఇచ్చి ఈ భారతదేశానికి అండగా నిలబడాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలు, అంతే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరం అన్ని పక్కకు పెట్టి ఈ విషయంలో దేశం మీద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేశం అంతా ఒక్క తల్లి పిల్లలుగా మారాల్సిందే. దేశంలో సమస్యలు ఉన్నప్పుడు ప్రతి విమర్శలు సహజం, అంతర్గతంగా వేరు. వేరే దేశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి. అయితే వివిధ పత్రికలు ఇవాళ వార్తలను ఎట్లా తీసుకొచ్చినాయి అనేది ఒకసారి చూస్తే ఈనాడు దినపత్రిక తన ఎడిటోరియల్ని మొదటి పేజీలోకే తీసుకొచ్చింది. సహజంగా ఇది 3-4 పేజీలో ఉంటుంది యాక్చువల్గా. రైట్, ఈనాడు ఎడిటోరియల్ ఏం రాసింది అనేది ఒకసారి చూస్తే, పాకిస్తాన్ ఆత్మ వినాశనం, కట్టుకున్న మనిషిని కళ్ళ ముందే కాల్చి చంపుతుంటే కరిగిపోతున్న నుదుటి కుంకుమ కన్నీళ్లను ఎర్రబారుస్తుంటే మన్పాడిన గుండెలతో నేలపై కూలబడిన ఆడబిడ్డల శోకానికి భారతావని బదులు తీర్చుకుంది. భార్యా బిడ్డల కళ్ళ ముందే అమాయకుల తలల్లోకి తుపాకీ గుళ్ళు దించిన నరరూప రాక్షసులను స్వతంత్ర సమరయోధులుగా కీర్తించిన దాయాది దేశానికి దానికి అర్థమయ్యే భాషలోనే ధీర భారతం జవాబిచ్చింది. సుందర కాశ్మీరాన్ని భరతమాత నొసటన నెత్తుటి సింధూరంగా మార్చిన సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందేనని 140 కోట్ల గొంతులు ఏక స్వరంతో నినదిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రాపకంలోని పిశాచగణాలపై ఆసేతు హిమాచలం ఎగిసిపడుతున్న ఆగ్రహ జ్వాలల్ని బందుగుండ్లుగా మార్చి సరిహద్దుకు ఆవలి ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మన త్రివిధ దళాలు ప్రళయ భీకరంగా దండెత్తాయి. పాల్గం పైశాచికాండలో ప్రాణాలు వదిలిన పర్యాటకులకు ఆపరేషన్ సింధూర్తో భారత ప్రభుత్వం సాయుధ బలగాలు ఘనంగా నివాళులర్పించాయి. పీఓకేలోనివే కాదు, పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోని టెర్రరిస్టు క్యాంపులపైన క్షిపణుల వర్షం కురిపించడం భారతావని అమేయ సైనిక బలపటిమకు నిదర్శనం. భారతావని శాంతి కాముకత్వాన్ని అలుసుగా తీసుకున్న పాకిస్తాన్ ముష్కర మూకలకు శిక్షణిస్తూ అత్యాధునిక ఆయుధాలను సమకూరుస్తూ ఇండియాపై ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోంది. మత ఛాందసత్వాన్ని రెచ్చగొట్టి స్థానిక యువతలో వేర్పాటువాద విషబీజాలు నాటడం, హింసాత్మక దాడులతో సామాజిక అశాంతిని రాజేయడం, భారత్ను అస్థిరపరిచి కాశ్మీర్ను కబలించడం, ఇవే పన్నాగాలతో ఆ దూర్త దేశం ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మార్చుకుంది. భారత్లో నెత్తుటేళ్లు పారించిన అనేక ఉగ్రవాదాల వెనుక ప్రధాన కుట్రదారులైన మౌలానా మసూద్ అజార్, ఈ మౌలానా మసూద్ అజార్ అంటూ ఎవడైతే ఉందో వీడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీడిని అంతకంటే ముందు పట్టుకున్నారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉగ్రవాదులకు తలొగ్గి మనమే ఇడిచిపెట్టాం, మనమే జైలు నుంచి రిలీజ్ చేసి పంపించేసినాం. వాడు చేసిన కథనే ఇదంతా. హఫీజ్ మహమ్మద్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ, దావుద్ ఇబ్రాహిం వంటి వారిని ఇంటల్లుగా సాగుతోంది. అదే క్రమంలో పాక్ సైన్యం ఐఏఎస్ ప్రేరణతోనే పాల్గాంలో ఉగ్రవాదులు హేయ నరమేధానికి పాల్పడ్డారన్నది వాస్తవం. దానికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్తో గర్జించిన భారత్ సామాన్య పౌరులకు ప్రమాదం వాటిల్లకుండా తన సార్వభౌమత్వానికి సవాల్ విసురుతున్న ముష్కర మూకలపైనే మొన్న రాత్రి విరుచుకపడింది. మెరుపు దాడులకు తగిన లక్ష్యాలను ఎంచుకోవడంలో, గురి తప్పకుండా వాటిని సర్వనాశనం చేయడంలో ప్రశంసనీయ విచక్షణను, అద్వితీయ ప్రజ్ఞను ప్రదర్శించింది. తన ప్రాదేశిక సమగ్రత, ప్రజా భద్రతల పరిరక్షణకు ఎటువంటి చర్యలైనా తీసుకునే హక్కే కాదు, అంతటి సత్తా ఇండియాకుంది. కాబట్టి పహల్గాం బీభత్స కాండ పర్యావసనాలు యుద్ధానికి దారి తీయకుండా జాగ్రత్త పడాల్సింది పాకిస్తానే.
అందుకు అది ముష్కర మిన్నాగులకు పాలుపోయడం తక్షణం మానుకోవాలి. తన గడ్డ మీద రాచమర్యాదలు పొందుతున్న నరహంతక ఉగ్రవాదులను బేషరతుగా ఇండియాకు అప్పగించాలి. పాకిస్తాన్లో 40 వరకు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని, 30 నుంచి 40 వేల మంది వరకు సుశిక్షిత సాయుధ ముష్కరులు సైతం తమ గడ్డపై స్వేచ్ఛా విహారం చేస్తున్నారని గతంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖానే ఒప్పుకున్నారు. ఉగ్రవాదులకు తాము దన్నుగా ఉన్నమాట వాస్తవమేనని ప్రస్తుత పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సైతం అంగీకరించారు. ఇండియాపై ద్వేషంతో టెర్రరిస్టులను పెంచి పోషించిన పాకిస్తాన్ నేడు తానే ఉగ్రవాద భుజంగానికి బలవుతుంది. అప్పులు పెరిగిపోయి విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోయి ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి చేరింది. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు పాకిస్తాన్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. వారు అలాగే ఉగ్రవాదులను సంకెనెక్కించుకుంటూ ఇండియాపై కయ్యాని కాలు దువ్వితే అంతిమంగా కోలుకోలేనంతగా దెబ్బతీరేది పాకిస్తానే. మతాల పేరిట విద్వేష భావనలను ఎగదోస్తున్న పాక్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ తదితరులు తమ దుస్సాహసాలు తమ ప్రజల్నే మరింతగా బాధిస్తున్నాయని గుర్తించాలి. ఉగ్రవాద ఎగుమతి కేంద్రంగా ప్రపంచ శాంతికి ప్రథమ శత్రువుగా పరిణమిస్తున్న పాక్ ఇప్పటికైనా తమ పిదపబుద్ధులను విడనాడాలి. కాదు కూడదు మొండికేసి మూర్ఖంగా ప్రవర్తిస్తే స్వీయ రక్షణ కోసం భారత్ తీసుకునే దృఢ నిర్ణయాలకు వాటి పరిణామాల పాకిస్తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తమ ఎడిటోరియల్ని మొదటి పేజీకి తీసుకొచ్చింది ఈనాడు పత్రిక. ఒక రకమైనటువంటి సంఘీభావ వార్త ఇది. అంటే దేశంలో జరుగుతున్నటువంటి దేశం చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్కు ఈనాడు దినపత్రిక ఈ రకమైనటువంటి సంఘీభావాన్ని, అంటే లోపటి పేజీలో ఉండాల్సినటువంటి ఎడిటోరియల్ని ఫస్ట్ పేజీకి తెచ్చి సంఘీభావాన్ని ప్రకటించింది. ఇంకా ఉగ్రమూకలపై రుద్ర తాండవం, భారత విజయసింధూరం అట. ముష్కరుల స్థావరాలపై నిప్పుల వర్షం, విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు, పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం, మసూద్ అజార్ కుటుంబం అంతమైందట. మరి వాడు అంతమైందా లేదో చూడాలి. 80 మంది ఉగ్రవాదుల హతం, 31 మంది అని ప్రకటించిన దాయాది దేశం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ. ప్రతీకారం తీర్చుకుంటామన్న షహబాజ్. సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులు, 13 మంది భారత పౌరుల దుర్మరణం. శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు. ఉగ్రమూకలపై భారత్ ఉరిమింది. అర్ధరాత్రి రుద్రనేత్రం తెరిచింది. మహిళల మంగళసూత్రాలను తెంపేసిన ముష్కర మూకల పీచమనిచింది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. మన సరిహద్దులకు అవతల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పాల్గాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినా తన బాధ్యతను భారత్ మర్చిపోలేదు. ఎక్కడ పాక్ సైనిక స్థావరాలపై కానీ పౌరుల నివాసాలపై కానీ దాడి చేయలేదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూలాలను పెగిలించడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మొత్తం ఆపరేషన్ను ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షించారు. దాడుల అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించిన ఆయన భారత సైన్యం జరిపిన విజయవంతమైన దాడుల గురించి ఆయన ప్రశంసలు చేసిండు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భారత్ చేస్తున్నటువంటి యుద్ధం ఇది ఒక భారతదేశానికి సంబంధించిందే కాదు. ఈ దేశానికి ఈ ప్రపంచానికే, భూగోళానికే చీడపురుగుల్లాగా తయారైనటువంటి ఉగ్రవాదులను ఏరివేయడం అంటే ప్రపంచంలో శాంతి నెలకొల్పేటువంటి ప్రక్రియ భారత్ చేస్తుంది. ఈ సమయంలో చైనా లాంటి దేశాలు, భారత్ కండగా నిలవాల్సినటువంటి దేశాలు పాకిస్తాన్ కండగా నిలబడి చైనా వాడు దుస్సాహసం చేస్తూ ఉన్నాడు. అందుకోసమే చైనా వాడిని ఇప్పుడు మనం చైనా వస్తువులు కొని వానికి మనం పైసలు పంపి వాని పైసలు మళ్ళీ పాకిస్తాన్కి పోయి ఎందుకు ఇదంతా? గెట్అవుట్ చైనా అనాలి మన దేశం నుంచి, అంతే. గెట్అవుట్ చైనా. ఇక దాడి జరిగిన ప్రాంతాలను ఒకసారి చూద్దాం. మురిద్గేలో లష్కర్ ఈ తైబాకు చెందిన తైబా ఉగ్ర కేంద్రం ఉందట. ఇక జహవల్పూర్లో జైషే మహమ్మద్కి చెందిన సుబానల్లా కేంద్రం ఉంది. తేరా కలాన్లో జైషే మహమ్మద్ ఉగ్రస్థావరం సర్జికల్. సియాల్కోట్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ మొహమునా జోయా కేంద్రం. ఇక 5వది బర్నాలలో లష్కరే తైబాకు చెందిన అహ్లే హడీత్ స్థావరం ఉందట. కొట్లీలో 6వది జైషే మహమ్మద్ చెందిన అబ్బాస్ కేంద్రం. కొట్లీలో హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం మస్కర్ రహిల్ షహీద్ ఉంది. ముజాఫరాబాద్లో లష్కరే శిబిరం సవాయినాలా, ముజాఫరాబాద్లో సయ్యద్నా బిలాల్ ఉగ్రస్థావరం. ఇవన్నీ 2-3 ఉగ్రవాద సంస్థలే. ఇంకా మనము చేయాల్సినటువంటి సింధూరాలు, దిద్దాల్సిన సింధూరాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ బావల్పూర్ సమీపంలో భారత్ దాడుల్లో ధ్వంసమైన భవనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. భారత్ వేసినటువంటి క్షిపణుల ద్వారా ధ్వంసమైనటువంటి భవనాన్ని మనం చూడొచ్చు. ఏముంది? విజువల్స్ ఉన్నాయా? చూపించచ్చా? చూపించవచ్చు, ఏం కాదు. ఇన్ని వేసినాం మనం. ఒక
భారత చాలా విజువల్స్ మనం చూడవచ్చు. ఇంకా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన భారత్ దాడి చేసినటువంటి సందర్భంలో మొత్తం శిథిలావస్థకు చేరినటువంటి శిథిలాలుగా కుప్పగా మారింది. గురి తప్పకుండా ముష్కర్లు తప్పించుకోకుండా స్కాల్పు, హ్యామర్, ఆత్మాహుతి డ్రోన్లతో భారత్ దాడి. ఆపరేషన్ సింధూర్కు ఆయుధాల ఎంపికలో జాగ్రత్తలు. సెలవుల్లో ఉన్న సిబ్బందిని తక్షణం వెనక్కి రప్పించండి. పారామిలిటరీ బలగాల అధిపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ. 5-6 పేజీలు పూర్తిస్థాయి కథనాన్ని ఈనాడు దినపత్రిక ఉంచితే, ఇక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ సమీపంలో భారత్ దాడుల్లో ధ్వంసమైన భవనాన్ని పరిశీలిస్తున్న స్థానికులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక క్షిపణి దాడుల్లో ఇవన్నీ విధ్వంసమైనవి. ఇక పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ మురిత్కేలో దెబ్బతిన్న భవనం అంటూ ఇవన్నీ కూడా ఉగ్ర కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి సంస్థలు. ఇందులో పాకిస్తాన్ పౌరుల ఇండ్లు కానీ పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలు కానీ లేవు. క్లియర్ గా ఆర్మీ ఆపరేషన్ సింధూర్ వార్తలు ప్రత్యేక కథనాలు 5-6 పేజీల్లో ఉంటే, ఇక దద్దరిల్లిన కర్రెగుట్ట దాన్ని ఇవి తీసుకుందాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొందాం. అత్యవసర సేవల ఉద్యోగుల సెలవులు రద్దు. ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. నేడు సంఘీభావ ర్యాలీ హాజరు కానున్న సీఎం, మంత్రులు. హైదరాబాద్లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలి. ఐటీ సంస్థల దగ్గర పటిష్ట రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయండి. పాత నేరస్తులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధంగా ఉండాలి. హైదరాబాద్ నగరంలో పోలీసుల అప్రమత్తత చాలా ముఖ్యం. అవసరమైతే శాంతి కమిటీలతో మాట్లాడండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆయన వివిధ ఫోర్సెస్ తోటి రివ్యూ నిర్వహించిండు. మాక్ డ్రిల్ గురించి వాకీటాకీలో క్షేత్రస్థాయి అధికారులను వాకప్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో పోలీసు ఉన్నతాధికారులు కె పుష్ప, సివి ఆనంద్, జితేందర్, రవిగుప్తా, కమలాసన్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వానికి నైతికంగా అండగా నిలబడడానికి ఎన్ని చేయాలనో అన్ని కార్యక్రమాలు చేసింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ, ఆయన చేసినటువంటి రివ్యూ, ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలకు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారికి కేంద్రానికి ఎంత అండగా ఉన్నారో ముఖ్యమంత్రి గారి చర్యకు కూడా అంతే అండగా ఉండాలి. ఇంకా ఇది ఇట్లుంటే, దద్దరిల్లిన కర్రెగుట్టలు. ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి. 18 మృతదేహాలు స్వాధీనం. కొనసాగుతున్న కూంబింగ్. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులతో కర్రెగుట్టలు ఎర్రబారాయి. బీజాపూర్ జిల్లా ఉసూరు ఠాణా పరిధిలో ఈ గుట్టల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ సీఎం జిష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ ఈ ఎదురుకాల్పుల ఘటనను ధృవీకరించారు. డ్రోన్ కెమెరాలు, వైమానిక దళ హెలికాప్టర్లు, ఇతర అత్యాధునిక సాంకేతికతతో మావోయిస్టుల కదలికలను గుర్తించి బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 18 మంది మావోయిస్టులు మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. భీకర ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. ఢిల్లీ నుంచి సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ఛత్తీస్గఢ్ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ వివేకానంద సిన్హా, బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దులో విస్తరించిన కర్రెగుట్టల ప్రాంతంలో గత నెల 22న ప్రారంభమైన ఆపరేషన్ 16 రోజులుగా ఇక్కడ కర్రెగుట్టల ఆపరేషన్ ఏప్రిల్ 22నే స్టార్ట్ అయింది. అటు పాల్గామ్ దాడి ఏప్రిల్ 22నే స్టార్ట్ అయింది. 16 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇక్కడ 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందగా, గత నెల 24న ఎదురుకాల్పులో 3 PLGA సభ్యులు మృతి చెందిన సంగతి తెలిసిందే. లొంగిపోవడం మినహా మావోయిస్టులకు మరో మార్గం లేదని ఐజీ సుందర్ రాజ్ మరోసారి స్పష్టం చేశారు. కర్రెగుట్టలోని దోబే, నీలం సాయి, డోలి, తపడాల్లో తాత్కాలిక బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్టు. అయితే మన్యంలో 2 కీలక నేత జగన్తో పాటు సభ్యుడు రమేష్ కూడా హతమైనట. మృతి చెందిన మావోయిస్టులు జగన్, రమేష్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ ఖగార్. ఆపరేషన్ సింధూర్ ఏమో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల పైన, ఆపరేషన్ ఖగార్ ఏమో మావోయిస్టుల పైన జరుగుతూ ఉంది. అక్కడ పాకిస్తాన్లో జరిగినటువంటి దాడుల్లో ఎంతమందో కానీ ఇక్కడ మాత్రం చుట్టుముట్టి కర్రెగుట్టల చుట్టుముట్టి భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ ఖగార్ను చేపడతా ఉన్నాయట. ఇప్పటికి 22 మంది చనిపోయారట. 18 మృతదేహాలు స్వాధీనం చేసుకురు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం. డైరెక్ట్ బాంబులు వేసేస్తారు, అట్లా రైట్ పెరుగుతారు. ఇదిట్లుంటే సమస్యలను అర్థం చేసుకున్నాం. అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు కూడా ఒక సూచన. ఈ దేశం ఏ పరిస్థితుల్లో ఉంది, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ
కార్యక్రమంలో యావత్ దేశమంతా అటువైపు చూస్తూ ఉంది. దయచేసి ఉద్యోగ సంఘాలకు, ఆర్టీసీ కార్మికులకు కూడా ఈ రాష్ట్ర ప్రజలంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొద్ది రోజులు మీరు ఓపికతో ఉండండి. ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి, ఈ రెండు ప్రభుత్వాలకు ప్రజలు అండగా నిలబడాలి. వీళ్ళందరి ఈ ఒక ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ దేశం ఒక తీవ్రమైనటువంటి అంశాన్ని ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇన్నేళ్లుగా ఓపిక పట్టిరు, కొన్ని నెలల పాటు ఓపిక పట్టండి. ఈ అంశాలు సద్దుమణిగిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తుంది. ఇది క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఈ సమయంలో మనం ఖచ్చితంగా అండగా ఉండాలి 100%. ఇక రెండో విషయం ఏంటంటే, ఓవైపు అది జరుగుతున్నప్పటికీ కూడా ఉద్యోగ సంఘాలతో చర్చలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సమస్యలను అర్థం చేసుకున్నాం. అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్, ఉద్యోగుల ఐకాసా నేతలతో కమిటీ భేటీ, 57 డిమాండ్లపై చర్చ జరిగింది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఇప్పుడు మనం కూడా దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిపాలకుడు శత్రువా మిత్రువా తర్వాత పక్క పెట్టేశాలి. మన తల్లి మీద జరుగుతున్నట్టు యుద్ధం అప్పుడు మనం అందరం అండగా నిలబడాలి. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కులగన్న విషయంలో నాకు ప్రభుత్వానికి పంచాయతీ అయింది. కానీ ఇటువంటి సందర్భంలో మనం నైతికంగా మద్దతు 100% ప్రభుత్వానికి అండగా ఉండాలి. ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వంతో కొట్లాడాలి, ప్రభుత్వం వీక్గా ఉన్నప్పుడు దానికి అండగా నిలబడాలి. అందుకనే తరిమల నాగిరెడ్డి గారు ఒక మాట చెప్తారట, ఏది కమ్యూనిస్టులు అంటే ఆగిన ప్రభుత్వాలని లాగుతాయట, ఉరికేటోళ్ళని గుంజుతాయట. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ బుధవారం సాయంత్రం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల ఐకాసా నేతలతో సమావేశమైంది. కమిటీ సభ్యులు లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ హాజరయ్యారు. సాయంత్రం 4:45 మొదలైన సమావేశం 6:45 వరకు సాగింది. ఉద్యోగుల డిమాండ్లు 57 ఉండగా ఒక్కో దానికి గురించి ఐకాసా చైర్మన్ మాధం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు చదివి వినిపించారు. ఉపాధ్యాయుల సమస్యల ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉద్యోగుల డిమాండ్లను సంఘాలోని ఆయా శాఖల నేతలు కమిటీకి వివరించారు. ముఖ్యంగా 2003 డిఎస్సిలో నియమితులైన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడారు. అయితే మీ సమస్యలు లేవని కాదు, మీ సమస్యలు జెన్యూన్ సమస్యలే, అవి పరిష్కరించాల్సిన సమస్యలే. మీరు కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు కాదంటలేం. కానీ ఇప్పుడున్నటువంటి భారత్ ఏదైతే ఎదుర్కొంటున్న సమస్య ఉందో ఆ సమస్య విషయంలో కొద్దిగా ఈ సందర్భంలో ప్రజల నుంచి మీ డిమాండ్ పైన వ్యతిరేకత వచ్చి, వాస్తవమే మీకు జరిగింది అన్యాయమే, కానీ మీ పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దాన్ని రాకుండా ఈ సమయంలో ఉద్యోగస్తులంతా ఇప్పుడు ఏదైతే ఈ జేఏసీ ఉందా, 1 గంట ఎక్కువ పని చేస్తామని చెప్పండి, అంతే. 1 గంట సేపు ఎక్కువ పని చేస్తాం ఈ ప్రభుత్వానికి, ఈ దేశం కోసం పనిచేస్తాం. 1 గంట ఈ ఆపరేషన్ సింధూర్ ఈ అంశం ముగిసే వరకు 1 గంట సేపు ఎక్కువ పని చేస్తామంటే మీరు పెద్ద మనసు దాటుకున్నారు. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనకు అవసరం ఇప్పుడు అది. ఇక టెస్ట్లకు రోహిత్ గుడ్ బై. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. బుధవారం తనను హఠాత్తుగా సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే నెలలో మొదలయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు రోహిత్ను కెప్టెన్గా తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయించిన నేపథ్యంలోనే తన టెస్టులకు వీడ్కోలు పలకాన్ని ఇంగ్లాండ్ పర్యటనకు రోహిత్ శర్మను కెప్టెన్గా తీసేయాలనుకుంటున్న సందర్భంలో ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. మీరేం తీసేదానికి 11,828 కోట్లతో 5 ఐఐటీల విస్తరణ, తిరుపతి, తర్వాత పాలక్కాడ్, ధార్వాడ్, బిలాయ్, జమ్మూ ఐఐటీలకు మహర్దశ. ఇక 60,000 కోట్ల రూపాయలతో నైపుణ్య శిక్షణ, వృత్తి విద్యా పథకాలు అని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది. రైట్గా తొలి వారం తెలంగాణ పరిచయం, 17 నుంచి అసలైన పోటీలు, క్రీడా నైపుణ్యాలు, అందం, ప్రతిభ, వ్యక్తిత్వం, సామాజిక నిబద్ధతపై పరీక్షలు. ఇది మిస్ వరల్డ్ పోటీల తీరుతేనంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంలో కూడా ఒక మాట, సరే దుబారా ఖర్చా ఏదో పక్కకు పెడితే భారతదేశంలో వైపు ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్న ప్రపంచ స్థాయి ఈవెంట్ని ఇక్కడ నిర్వహించడం అంటే కొద్దిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం, అది ప్రపంచ దేశాలకు నమ్మకాన్ని కలిగిస్తుంది. సో మంచికో చెడుకో. రైట్గా ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇగో గీడికేలో ఇక్కడ రాసేసింది చూడు, ఇది పిఓకే, అది చైనా ఇక్కడ ఇట్లా తీసేసింది, రకరకాలుగా పోయింది. ఇగో 9 టార్గెట్లు, 25 నిమిషాలు 9 టార్గెట్లు. పాల్గామ్ ఉగ్రదాడికి భారత్ బదలా, ఆపరేషన్ సింధూర్ సక్సెస్, 70 మంది టెర్రరిస్టులు హతం. పాక్ పీఓకేలోని టెర్రర్ క్యాంపులు నేలమట్టం. బార్డర్ దాటకుండానే భరతం పట్టిన రఫేల్ ఫైటర్ జెట్లు. త్రుటిలో తప్పించుకున్న జైషే చీఫ్ మసూద్ అజార్, అతడి ఫ్యామిలీలోని 10 మందితో పాటు 4 అనుచరులు మృతి. బార్డర్లో భారీగా కాల్పులకు తెగబడ్డ పాక్ కాల్పులో 13 మంది పౌరులు, 50 మందికి గాయాలు జరిగినాయట.
ఇక ఇదే వార్తను వెలుగు దినపత్రిక కూడా క్యారీ చేసి కొద్దిగా ఎక్కడెక్కడ ఈ దాడులు జరిగినాయి అనేటువంటి వివరాలను చూడొచ్చు. మనము పాకిస్తాన్ బార్డర్ పొంటే జరిగినాయి చూడండి ఇవన్నీ. అవును, ఇదంతా కూడా ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగినటువంటి దాడులు. అయితే పాక్ ఒరిజినల్ ల్యాండ్లో కూడా పోయి దాడులు చేసి రఫ్ ఆడించిన రాఫెల్స్. ఆపరేషన్ సింధూర్లో 4 నుంచి 8 ఫైటర్ జెట్లు టార్గెట్లను మాత్రమే నిలమట్టం చేసేలా దాడులు. లేజర్ గైడెడ్ మిసైల్, శాటిలైట్ గైడెడ్ గ్లైడ్ బాంబుల వాడకం అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించారు రాఫెల్కి సంబంధించి. ఇక ఈ దాడికి సంబంధించి నేతల స్పందన చూస్తే శబాష్ ఆర్మీ, ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోడీ స్పందన. ఇది మనమందరం గర్వించదగ్గ క్షణం. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి, ఎలాంటి పొరపాట్లు జరగలేదు, ప్రతీకార దాడి విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడి. కేబినెట్ మినిస్టర్స్తో భేటీ, ఆర్మీకి అభినందనలు తెలియజేసిండు. ఈ అమాయకుల ప్రాణాలు తీసిన వాళ్ళనే మట్టు పెట్టినాం, ఆర్మీ చరిత్ర సృష్టించింది రాజ్నాథ్. సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోడీకి థ్యాంక్స్. భారత లక్ష్యం పాకిస్తాన్ కాదు, టెర్రరిస్టులే. దేశ భద్రతకు భంగం కలిగిస్తే సహించబోమని రాజ్నాథ్ సింగ్ వెల్లడి. పహల్గాం బాధితులకు ఇదే నివాళి. దాడుల వివరాలు వెల్లడించిన మహిళా అధికారులు, వీడియో సాక్ష్యాలు రిలీజ్ చేసిన కర్నల్ సోఫియా, తర్వాత టార్గెట్లు డ్యామేజ్ పై బ్రీఫింగ్ ఇచ్చిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అంటూ ఒక వార్తను చూస్తాను. మహిళా అధికారులు అటు ఆర్మీ ఇటు ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా వీళ్ళందరూ కూడా ఏ విధంగా టార్గెట్లను రీచ్ అయినాం, వారు ఎంత దూరంలో ఉన్నాయి, ఎల్ఓసి నుంచి ఎంత దూరంలో ఉన్నాయి, వాటిని ఎట్లా మట్టు పెట్టినాం, అక్కడ ఎంతమంది ఉగ్రవాదులు శిక్షణ పొందుతూ ఉంటారు, దాని ఉగ్ర సంస్థ ఏంది, వాటన్నిటి వివరాలను కూడా నిన్న వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు 5-6 పేజీల్లో వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. భద్రతా దళాలకు సెల్యూట్. ఇక భారత భద్రతా దళాలకు సెల్యూట్ చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నది. ఇది దేశానికి సంబంధించిన విషయం. ఇలాంటి సమయాల్లో మనం ఐక్యంగా ఉండాలి. దేశ ప్రయోజనాల కోసం ఏ సమావేశానికి పిలిచినా మేము హాజరవుతామని చెప్పేసి రాహుల్ గాంధీ అంటుండు. ఇక పాక్కు గుణపాఠం చెప్పాలి. మన సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలపై చేసిన దాడులను స్వాగతిస్తున్నాను. పాల్గం వంటి ఘటనలు మళ్ళీ జరగకుండా పాకిస్తాన్ గుణపాఠం చెప్పాలి. పాక్లోని ఉగ్ర శిబిరాలను నాశనం చేయాలని చెప్పి జై హింద్ అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు. సో సహజంగానే అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం నాయకుడు కాబట్టి ఆయన పైన కొంత వ్యతిరేక భావంతో కొన్ని వర్గాలు ప్రచారం చేయొచ్చు. కానీ ఈ దాడి విషయంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాట, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్, భారత్ జిందాబాద్, బఖ్త్ అన్సారీ జిందాబాద్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇది అసదుద్దీన్ ఓవైసీ నిన్న చేసినటువంటిది. అయితే దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ చూడరు ఏం చేసి ఈ పాకిస్తాన్ అనేటువంటి కాడి కట్ చేసి ఆ జిందాబాద్ అనేది తెచ్చిపెట్టిరు అన్నట్టు. అది పొరపాటు ఈ మార్ఫింగ్లు చేసి ఈ మత పంచాయతీలు పెట్టకండ్రు నాయన. ఈ దేశం యాక్చువల్గా మనం ఇట్లా మాట్లాడడం చాలా గొప్ప విషయం, మంచి విషయం. ఇది మంచి పరిణామంగా మనం చూడాలి. ఈ దేశం అందరిది అని చెప్పడంలో అందులో భావం కనిపిస్తుంది. ఇక మాక్ డ్రిల్ కోసం మోగిన వార్ సైరన్. హైదరాబాద్లో అరగంట పాటు ఆపరేషన్ అభ్యాస్. పోలీస్, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో నిర్వహణ. యుద్ధ సమయంలో రెస్క్యూ ఆపరేషన్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంటే యుద్ధం వస్తే ఎట్లా ఉండాలి ఏం కథ అనే విషయంలో నిన్న ఫస్ట్ టైం ఏది 1971 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటువంటి మాక్ డ్రిల్ నిర్వహించారు. సో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పెద్దవాళ్ళు ఇప్పుడు లేకపోవచ్చు కాబట్టి 1962లో 1964 తర్వాత 71లో నిర్వహించారు. కాకపోతే ఏంటంటే అది దేశవ్యాప్తంగా నిర్వహించలేదు. ఎప్పుడు కూడా బార్డర్లో అక్కడ ఎప్పుడు ప్రమాదం జరుగుతుంది కాబట్టి అక్కడనే నిర్వహించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహించారు. సైన్యం అంటే మనమంతా ఇలాంటి టైంలో రాజకీయాలు పార్టీలకు తావు లేదు. సీఎం రేవంత్ అత్యవసర సేవల ఉద్యోగులకు సెలవులు రద్దు. మంత్రులు, అధికారులు అందుబాటులో ఉండాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ సెంటర్, బ్లడ్ ఆసుపత్రుల్లో బెడ్లు, మెడిసిన్ నిల్వలు పెంచుకోవాలి. ఫేక్ న్యూస్ను అరికట్టేందుకు ప్రత్యేక సెల్. పాక్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళను అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. దేశ సైన్యానికి సంఘీభావంగా నేడు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్. 22 మంది మావోయిస్టులు మృతి, 18 మంది మృతదేహాలు, తర్వాత పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం. మావోయిస్టులు బలగాల మధ్య భీకరంగా సాగుతున్న కాల్పులు, మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్. అష్టదిగ్బంధనంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ ఉందంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో కర్రెగుట్టలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకరంగా జరిగిన ఎదురు కాల్పులో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, ఆ రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ ఈ ఘటనను ధృవీకరించారు. గత 15 రోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి వార్త కంటిన్యూషన్ ఇక్కడ చూడొచ్చు. ఇక హైదరాబాద్లో హై అలర్ట్. రక్షణ
రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పోలీసులు అప్రమత్తం. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్. డిఫెన్స్ సంస్థలు, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ సెంటర్లు, ఆ తర్వాత ఫారిన్ ఎంబసీల వద్ద టైట్ సెక్యూరిటీ, కేంద్ర బలగాలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా సివి ఆనంద్ నియమించారు. ఇక ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. రక్షణ పరంగా కీలక నగరం కావడంతో పాటు మిస్ వరల్డ్ పోటీలు కూడా జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న రక్షణ రంగ సంస్థలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిరట. హైదరాబాద్లో డిఆర్డిఓ లాంటి, ఎన్ఎఫ్సి లాంటి అత్యంత కీలకమైనటువంటి సంస్థలు ఇక్కడ ఉన్నాయి. పలు రక్షణ సంబంధమైనటువంటి సంస్థలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హై అలర్ట్గా టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అంటూ కాశ్మీర్కు తిలకం సింధూరం. వాళ్ళేమో ఈనాడు వాళ్ళేమో ఎడిటోరియల్ ఫస్ట్ పేజీలో వేసి, ఇక వెలుగు దినపత్రిక వాళ్ళేమో కాశ్మీర్కు తిలకం పెట్టి. ఎందుకనంటే అసలు యాక్చువల్గా చాలా మంది నుదుట తిలకం అంటే చెరిపేసిన కొడుకులు కాబట్టి అందుకని సింధూర్ అని పెట్టింది. గట్టిగా సింధూరమే సంహారమై 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టిన భారత్. పాల్గామ్కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రధాన కార్యాలయాలు సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం. వీటిలోనే కసబ్, డేవిడ్ హెడ్లీ తదితరులకు ఉగ్ర శిక్షణ. వాటి శిక్షణ, కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం. 70 మందికి ఉగ్రవాదులకు తీవ్ర గాయాలు. మృతుల్లో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు, అనుచరులు. జైషే, లష్కర్, హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మూలనే దాడుల లక్ష్యం. మరిన్ని దాడుల్ని అడ్డుకోవడానికే సైనిక చర్య అంటూ విక్రమ్ మిశ్రీ. మసూద్ ఇంట్లోనే 14 మంది చనిపోయారట. ఈ మసూద్ గారిని వదిలిపెట్టి ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉండి వీని వేస్ట్గా వదిలిపెట్టారు. మరి వదిలిపెట్టకపోతే ఆడ మనోళ్ళ ప్రాణాలు పట్టుకున్నారు కాబట్టి. మసూద్ పెద్దక్క సాహిబా, ఆమె భర్త మేనల్లుడు అలీం ఫాజిల్, అతని భార్య సోదరుడు ఉజైఫా, అతని తల్లి మేనకోడలు అలాం ఫాజిలా, 5 పిల్లలు, 2 సహచరులు, వాళ్ళందరూ కూడా చచ్చిపోయారట. వాళ్ళని కథం చేసిన కానీ వీడొక్కడు మిగిలిండు. చున్ చున్కే మారెంగే, ఏరి మరీ చంపుతాం. షోలే సినిమాలో ధర్మేంద్ర డైలాగ్ ఇది. పాల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కొద్ది రోజుల కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే చెప్పారు. ఆయన అన్నట్టుగానే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏరి మరీ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరాలు, ప్రధాన కార్యాలయాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. సరిహద్దు దాటకుండానే క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. ఉగ్ర శిబిరాలు, స్థావరాలను నేలమట్టం చేసింది. కరడు గట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ను మళ్ళీ కోలుకోలేకుండా చావు దెబ్బ కొట్టింది. దాడుల్లో నేను కూడా చచ్చిపోతే బాగుండని అతడు అన్నాడంటే వాటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నిజానికి బుధవారం సాయంత్రం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ఉంటుందని ప్రకటించారు. కానీ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాతే అసలైన ప్రతీకారానికి శ్రీకారం చుట్టేశారు. ఈ దాడులకు భారత సైన్యం పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. నిన్న లేట్ నైట్ కావడంతో చాలా పత్రికలు, కొన్ని పత్రికలు ఇవ్వగలిగినాయి, కొన్ని పత్రికలు ఇవ్వలేదు. శనార్థి తెలంగాణ కూడా ఆ లేట్ దాడిని కవర్ చేసింది. ఇక 2 స్కాల్ప్ క్షిపణులతో రఫేల్ యుద్ధ విమానం అట. ఇట్లా ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారమేది. ఆపరేషన్కు సింధూర్ పేరు పెట్టిన మోడే పెట్టిండట. ఉగ్రవాదానికి ధీటైన జవాబిచ్చే హక్కును భారత్ ఉపయోగించుకుంటుంది. ఉగ్ర శిబిరాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం ద్వారా మన భద్రతా బలాలు చరిత్రను లిఖించాయని రాజ్నాథ్ సింగ్ అంటే, ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని భారత్ ప్రపంచానికి తెలియజేసింది. భారత సరిహద్దులను, పౌరులను సవాల్ చేసే వారికి సైనిక చర్య ధీటైన జవాబని అమిత్ షా చెప్పినటువంటి మాట. అయితే ఇక ఉగ్రదాడిలో మన ఉగ్రవాదులు తలదాచుకుంటున్నటువంటి స్థావరాన్ని ధ్వంసం చేసినటువంటి విజువల్స్ను మనం ఫోటోని ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో నేను పోయినా బాగుండేది అంటుండు వాడు. నేను పోయినా బాగుండేది, నిన్ను ఎన్నడో ఊడగొట్టేది ఉండే. ఆ రోజు ధైర్యం చేయలే బీజేపీ ప్రభుత్వం, నిన్ను జైలకే నిడిచిపెట్టింది. కానీ ఆ రోజే నిన్ను తొక్కి నారదీసేది ఉండే. పాక్ పంజాబ్లోని బలహాపూర్లోని మసూద్ అజార్ భవనం ధ్వంసమైనటువంటి దృశ్యాన్ని ఇదేనట ఆడుండేటువంటి భవనం ఇల్లు. ఇక ముజఫరాబాద్ సమీపంలో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరంలో పాక్ సైనికులు. సో ఒకసారి ఆ మసూద్ అజార్కి సంబంధించినటువంటి వీడియోని ఒకసారి చూద్దాం. అని ఇల్లు ధ్వంసమైనటువంటి డైరెక్ట్ దాని మీదనే పడ్డది. కరెక్ట్గా టార్గెట్ చేసి కొడుతున్నారు. ఇగో ఇట్లా లోపల ఉంటే లోపల కూడా ఖతం అయిపోయింది. చేసి మంచి వీరమరణం అట. మ్యాట్రీ సమరవీరులు వీళ్ళు ఏం రాసుకోవచ్చు ఇంకా పాకిస్తాన్లో. కొడుకులు ఇంకా దాని నుంచి బయటకు వస్తలేరు.
రైట్గా మళ్ళీ పౌరులపైనే గురి, భారత్ దాడితో విచక్షణ కోల్పోయిన పాక్, కాశ్మీర్ జనావాసాలపై యథేచ్ఛగా కాల్పులు, పిల్లలు సహా 13 మంది మృతి, 57 మంది గాయాలు, ఇల్లు ఇగో ఊకే సప్పుడు చేయక నరేంద్ర మోడీ బాయ్ సాబ్ అయ్యింది దండగల పండుగ. ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం గుంజుకొస్తే అయిపోతుంది. కరెక్ట్ టైం ఇదే. ఇక ప్రతీకారం తీర్చుకుంటాం, భారత్ జరిపిన దాడులను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం. ప్రజలారా మీరు కూడా మీ మాట చెప్పండి, ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలుపుకోవాలా వద్దా? ఇక ఇది చెప్పురి. వద్దు అనేటువంటి ఎవడు ఉండడు, ఆయనతో చదువు సంజనం రానటువంటి వారు ఎవరైనా ఉంటే. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ను మళ్ళీ భారత్లో కలుపుకోవాలా వద్దా? ఇదొకటి. రెండోది, చైనా వస్తువులను మనం బైకాట్ చేయాలి, అసలు చైనా వస్తువులు కొనకూడదు. కొనకూడదు కాదు, అసలు యాక్చువల్గా ప్రభుత్వం మీద అనుమతించొద్దు. అనుమతించకూడదు. ఎందుకు అనుమతించాలి? అట్లా కొనుడు బినుడు పక్కకు పెడితే. ప్రతీకారం తీర్చుకుంటాం, భారత్ జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం, భారత్ చేసిన తప్పునకు పర్యావసనాలు తప్పక ఉంటాయి, భారత్ చేసిన దాడులను పాకిస్తాన్ వాయుసేన సమర్థంగా ఎదుర్కొంది, రాఫెల్ జెట్తో సహా 5 యుద్ధ విమానాలు 2 డ్రోన్లను నేలగూల్చిందట, రాఫెల్ జెట్లు కింద కూల్చేసిందట. మన రాఫెల్ బదులు ఇచ్చేందుకు సిద్ధం భారత్ విదేశాంగ కార్యదర్శి మిశ్రీ అట. కాశ్మీర్ పండిట్ ముస్లిం సైన్యాధికారిని అట ఈమె, సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్, నావికాదళం ఒకరు. చాలా మహిళలు ఇక్కడ చూడండి, అసలు మహిళల సింధూరాలను చెరిపేస్తే ఆ మహిళలతోటే వాళ్ళని ఏం చేసినామో చెప్పించింది భారత్. బొట్టు చెరిపేస్తే ఆ బొట్టు కోసం ఆ ఆడబిడ్డలు ఏం చేయగలిగారు పాకిస్తాన్ అనేది వాళ్ళ నోటితో చెప్పించింది భారత్. ఆపరేషన్ సింధూర్ దాడితోనే కాదు, ఆ వివరాలను వెల్లడించిన తీరుతోనూ పాకిస్తాన్కు ప్రపంచానికి భారత్ బలమైన సంకేతాలు పంపింది. 2 మహిళా సైనికాధికారులు, ఓ కాశ్మీరీ పండిట్ విదేశాంగ కార్యదర్శి మిశ్రీ ద్వారా ఈ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించింది. ఈ 2 సైనికాధికారులు ఒకరు ముస్లిం వర్గానికి చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి కావడం గమనార్హం. సోఫియా తాత తండ్రి సైన్యంలో పనిచేయగా ఆమె భర్త కూడా సైన్యంలోనే ఉన్నారు. మరో అధికారిని వాయుసేన వింగ్ కమాండర్ పైలట్ వ్యోమికా సింగ్, ఆమె భర్త కూడా వాయుసేనలో పైలట్గా పనిచేస్తున్నారు. మతం అడిగి మరీ అమాయక పౌరులను చంపి ఆడబిడ్డలను నుదుట సింధూరాన్ని తుడి చేసిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ వివరాలను మహిళా సైనికాధికారుల ద్వారా మతాతీతంగా భారత్ వెల్లడించడం గొప్ప విశేషం అంటూ ఎంత ఆలోచన చేసి చేస్తా ఉన్నారు. ప్లాన్ ఉండదు మంచిగా. లోపల పేజీలో ఏమంటే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తామని చెప్పి చైనా ఈ మీదికే డైలాగులు వీడు సపోర్ట్ చేస్తున్నాడు పాకిస్తాన్కి. వీని చైనా మాంజా ఉగ్రదాడి కంటే ఎక్కువ. అవును, ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ప్రపంచం తట్టుకోలేదని చెప్పి ఐక్యరాజ్య సమితి, చైనా సరుకు ఫెయిల్, దాడి అడ్డుకోలేని పాక్ ఎయిర్ డిఫెన్స్ అట, సింధూర్ అస్త్రాలు ఇవే, రఫేల్ విమానాలు, హెరాన్ డ్రోన్లతో దాడి, మిత్రులకు ముందే చెప్పి విస్తృతంగా భారత్ దౌత్య చర్చలు, 300 విమానాల రద్దు, 25 ఎయిర్పోర్ట్ల మూసివేత అంటూ ఒక వార్తను చూస్తున్నాను. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మీకు ఒక మ్యాప్ చూపించాలా. పరిస్థితి ఇవి విమానాలు ఎట్లా దేశంలో తిరుగుతున్నటువంటి విమానాలు. ఇక పాకిస్తాన్ ప్రాంతంలో ఇక్కడ విమానాలు తిరుగుతలేవు చూడు. అక్కడ ఆపేసింది మొత్తం. ఇక పాకిస్తాన్ నుంచి ఇది ఒక విమానం పోతుంది. ఎక్కడ విమానం ఇది? FD 301 అట, దుబాయ్ నుంచి కాబూల్కి పోతున్నటువంటి విమానం అని. అదొక్కడికి ఇట్లా పాకిస్తాన్ పక్క పొంటి పోతా ఉంది. అయితే పాకిస్తాన్లో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఒక్క విమానం కూడా ఇటు సైడ్ ఎగురుతలేదు చూడండి, ఒక్క విమానం కూడా. అన్నీ కూడా ఇక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, అహ్మదాబాద్, ముంబై నుంచి వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ ఇటు నుంచి రావాల్సి విమానాలు కూడా పక్క నుంచి ఇట్లా పోతూ ఉన్నాయి. మనం సపోజ్ ఒక విమానాన్ని చూస్తే, ఇగో ఇది మిలాన్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. దీని రూట్ వచ్చేసి ఎయిర్ ఇండియా విమానం. ఇది మిలాన్ నుంచి ఢిల్లీకి రావాలి. వాస్తవానికి అది ఎట్లా రావాలంటే ఇగో ఇటు నుంచి వచ్చింది. ఇప్పుడు
ఇటు నుంచి గిట్లు తిరిగి వచ్చేది ఉండే. వస్తుంది, అవునవును. కానీ ఇటు వచ్చి ఇటుకేని పోతా ఉంది. పాకిస్తాన్ పై నుంచి వద్దని చెప్పేసి వాళ్ళు చెప్పేసిండ్రు. చెప్పడంతో మనం సైడ్ నుంచి వస్తున్నాం కొంచెం. రైట్. ఇక ఈ రకంగా దూరం పెరుగుతుంది. విమానాలు కూడా ఇప్పుడు ఈ ప్రాంతంలో సంచరిస్తలేవు. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా పాకిస్తాన్ ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ ఇక్కడ గా ఇండియా, ఇది ఇక్కడ, లాహోరు ఈ ఇక్కడ ప్రాంతం నుంచి అసలు తిరగని కూడా తిరగట్లేదు. ఇక్కడ ఢిల్లీ విమానాలకు సంబంధించినటువంటిది వార్తను చూడొచ్చు. ఇది హెలికాప్టర్ ఉంది. హెలికాప్టర్ ఒక హెలికాప్టర్ పోతా ఉంది, అది ఢిల్లీ నుంచి ఎటో పోతా ఉంది. సో ఇట్లా ఆకాశంలో తిరుగుతున్నటువంటి ప్రతి విమానాన్ని కూడా మనం ఇట్లా ఈ లైవ్ ద్వారా చూడొచ్చు. ఈ ఫ్లైట్ రాడార్ ద్వారా ఇదంతా చూడొచ్చు అన్నట్టు. సో పాకిస్తాన్ గగనతలం పైన ఒక్క కూడా విమానాలు తిరగడం లేదు. సో ఇక పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ను మళ్ళీ భారత్లో కలుపుకోవాలా వద్దా? కలుపుకోవాలని చెప్పి 95% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ 5గురు ఎవరో వద్దని అంటారు. ఇదేంద్ర ఈ 5గురు ఎవరో నాయన, ఇదేందో దేశద్రోహులే ఉన్నారు నాయన మీరు. అగో గట్ల ఉందా అలా కథ. బుధవారం ఓఐసీ పోస్ట్ చేసిన వీడియోలోని దృశ్యం ఇది. ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్. ఓఎంసీ కేసులో ఆమె పాత్రపై పునర్విచారణ అవసరమన్న ధర్మాసనం తాజాగా సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఆమె పాత్రపై 3 నెలల్లో తేల్చాలని స్పష్టీకరణట. ఓబులాపురం మైనింగ్కి సంబంధించినటువంటి కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, ఆ తర్వాత ఎవరు ఈమె సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా పాత్రదారులుగా ఉండే అప్పుడు సిబిఐ ఆరోపణలు చేసింది. అయితే సబితా ఇంద్రారెడ్డికి సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈమెకు కూడా ఇచ్చినటువంటి సందర్భంలో ఈమె సంగతి ఏదో తేల్చండి అని కూడా చెప్పింది. మళ్ళీ ఎంక్వైరీ అంటారు, మళ్ళీ అంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్సిఓఈ 60,000 కోట్లతో దేశంలో 5 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, ఐఐటీల నవీకరణ, ఆ తర్వాత ఐఐటీలో మరో 6,500 సీట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుందట. ఇక 19 మంది నక్సల్స్ ఎన్కౌంటర్, కర్రగుట్టలో తుపాకుల గర్జన అంటూ ఒక వార్త చూస్తే వైదొలగండి నగదు బయటపడ్డ ఘటనలో వైదొలగుడేంది కేసు పెట్టాలి కదా మీద. నగదు బయటపడ్డ ఘటనలో జస్టిస్ వర్మను కోరిన సిజై. న్యాయమూర్తిపై ఆరోపణలు వాస్తవమే. చీఫ్ జస్టిస్ కన్నాకు అందిన కమిటీ నివేదికపై జస్టిస్ వర్మ విచారణకు ఆదేశం. పీటీఐ వార్తా సంస్థ కథనాన్ని వేసింది. నోట్ల కట్టలతో ఏది దొరికినటువంటి ఆయన ఇల్లు ఏదైతే ఉందో ఆ జడ్జి గారిని వైదొలగండి, మీరే రాజీనామా చేసిపోండి అని చెప్పి సిజై కోరిండట. అయితే ఈయన రాజీనామా చేయనంటే ఏం చేయలేని పరిస్థితి. అంతే, అభిశంసన పెట్టాలి ఈయన మీద, పెడితేనే అవుతుంది లెక్కగా. అత్యవసర సర్వీసుల సిబ్బందికి సెలవులు రద్దని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, ఇక శనార్థి తెలంగాణ దినపత్రికకు సంబంధించినటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. 244 జిల్లాల్లో నిర్వహణ. హైదరాబాద్లోని పలు చోట్ల, సికింద్రాబాద్, కాచిగూడల్లో మోగిన సైరన్లు, 2 నిమిషాల పాటు సైరన్ల మోత. విపత్కర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానాలపై పౌరులకు అవగాహన. విశాఖపట్నం ఓల్డ్ పోస్ట్ ఆఫీసు వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. మొన్న 5 తారీఖు రోజు సుప్రీంకోర్టు ఒక డాటా రిలీజ్ చేసింది. మొన్ననే 5 తారీఖు రోజు ఆ డాటాలో అగ్రవర్ణాలకే అగ్రతాంబూలం, హైకోర్టు జడ్జీల నామినీలో ఓబీసీల దోకా, మహిళలు ఎస్సీ ఎస్టీ జడ్జీల సిఫార్సులను అదే పరిస్థితి. ఆశ్చర్యం కలిగిస్తున్న సుప్రీం కొలీజియన్ సిఫార్సులు. 4 ఏళ్లలో 32 మంది ఓబీసీలకే న్యాయమూర్తులుగా అవకాశం. జడ్జీల బంధువులకు న్యాయమూర్తులుగా ఛాన్సు. 221 మంది జడ్జీల్లో 124 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళే నియామకం. సాధారణంగా ఎవరికైనా అన్యాయం జరిగితే ఎక్కడ న్యాయం దొరికే పరిస్థితులు లేకపోతే చిట్ట చివరి అవకాశంగా న్యాయస్థానాల తలుపులు తడుతుంటాం. అందున పౌరుల ప్రాథమిక హక్కులు, వారి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చే హైకోర్టు, సుప్రీంకోర్టులపై ప్రగాఢ విశ్వాసం ఉంచుతాం. అయితే దేశంలో 60% జనాభా కలిగి ఉన్న ఓబీసీ న్యాయమూర్తులకే అత్యున్నత కోర్టులో తీరని అన్యాయం జరుగుతుంది. ఓబీసీ న్యాయమూర్తులకే అన్యాయం. సుప్రీం హైకోర్టు జడ్జీల నియామకాల్లో వెనుకబడిన తరగతులకు సంబంధించిన న్యాయమూర్తుల పట్ల వివక్ష కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా హైకోర్టులో జరుగుతున్న జడ్జీల నియామకాల్లో ఓబీసీ న్యాయమూర్తులకు వారి జనాభా దామాషా ప్రకారం అవకాశాలు దక్కడం లేదు. సుప్రీంకోర్టు కొలీజియన్ చేస్తున్న సిఫార్సులో అత్యధికులు అప్పర్ క్యాస్ట్ జడ్జీలు ఉండడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 హైకోర్టులు ఉన్నాయి. వీటిలో 1134 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అయితే దేశంలోని వివిధ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సామాజిక వర్గాల వారీగా జడ్జీల అపాయింట్మెంట్ సంబంధించిన వివరాలను విడుదల చేసింది. సుప్రీంకోర్టే విడుదల చేసింది. గత 4 ఏళ్లుగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించినటువంటి వివరాలను కనుక ఒకసారి పరిశీలిస్తే
సుప్రీం 2 జాబితాలుగా రూపొందించింది. నవంబర్ 2022 నుంచి 24 వరకు ఒక జాబితా, ఇక 2024 నుంచి ఇప్పటి వరకు మరో జాబితాను తయారు చేసి మీడియాకు విడుదల చేసింది. అయితే సుప్రీం కొలీజియం విడుదల చేసిన ఈ జాబితాను పరిశీలిస్తే విస్మయం కలగక మానదు. గత 4 ఏళ్ల కాలంలో ఓబీసీలు, మహిళలు, ఎస్సీ ఎస్టీ వర్గాల న్యాయమూర్తులకు ఏ రకంగా అన్యాయం జరిగిందో సుప్రీం కొలీజియం నివేదికలు స్పష్టంగా చేస్తున్నాయి. ఈ 4 ఏళ్లలో గత సుప్రీం కొలీజియం దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు సంబంధించిన దాదాపు 221 మంది న్యాయమూర్తుల నియామకం కోసం సిఫార్సు చేసింది. అయితే 221 మంది జడ్జీల నియామకాలు ఒక్క అగ్రవర్ణాలకు సంబంధించిన జడ్జీలే 124 మంది ఉన్నారట. ఈ 4 ఏళ్లలో బీసీ జడ్జీలు 32 మందిని పెడితే అగ్రవర్ణాలలో 124 మంది. ఇగో ఇది లెక్క. ఇది ఒక ప్రత్యేక కథనాన్ని సుప్రీంకోర్టు విడుదల చేసినటువంటి కథనాన్ని మనం చెప్తుంది ఇదే ఏ రకంగా జరుగుతుందో. ఇక మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ. కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్. బీజాపూర్ జిల్లాలో మావోలు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు. 23 మంది మావోయిస్టులు మృతి. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నటువంటి వార్తను చూస్తూ ఉన్నాం. ఇక ఓల్డ్ సిటీపై హైడ్రా కొరడ. బండ్లగూడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేత. పిక్చర్ అభి బాకీ హే. సింధూర్ 1 ముగింపు. పాకిస్తాన్ దాడి చేస్తే సింధూర్ 2 సిద్ధం. సింధూర్ 1 ఆపరేషన్లో ఉగ్ర శిబిరాలపైనే దాడులు. సింధూర్ 2లో ఐఎస్ఐ పాక్ ఆర్మీ స్థావరాలే టార్గెట్. సరిహద్దు నుంచే క్షిపణి దాడులకు అవకాశం. ఇప్పటికే పాక్ లక్ష్యాల గుర్తింపు. మరోవైపు సరిహద్దులో కాల్పులకు దిగుతున్న పాక్. దాయాది కాల్పులో 16 మంది పౌరులు మృతి చెందినటువంటి వార్తను మనం చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ గర్వించదగ్గ క్షణం. సైన్యం ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ దాడుల తీరుపై వివరణ. ఇంకొక పోస్ట్ పెట్టుకుందాం. ఇక్కడ పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ను మళ్ళీ భారత్లో కలుపుకోవాలా వద్దంటే కలుపుకోవాలని 94% మంది అంటా ఉన్నారు. వద్దు అని 6% అని చెప్తా ఉన్నారు. ఈ 6 ఎవరు నాకు తెలియదు. కానీ ఒకసారి చైనా వస్తువుల మీద చూసుకుందాం. చైనా వస్తువుల మీద ఒక పోల్ పెట్టుకుందాం. ఇక్కడ కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి. భారతదేశం నుండి చైనా వస్తువులను వెలివేస్తే ఎలా ఉంటుంది? వెలివేస్తే బెటర్, వెలివేయొద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లు పెంచండి. పాక్ బంగ్లా నుంచి అక్రమంగా వలస వచ్చినాన్ని అదుపులో తీసుకోండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఆపరేషన్ సింధూర్ను స్వాగతిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం చెప్పింది. అసలు సోఫియా ఎవరి సోఫియా? కుటుంబమే సైన్యం. తండ్రి భర్త ఆర్మీలో ఉన్నారు. 1999లో ఆర్మీలో జాయిన్ అయింది. చెన్నై ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందింది. ఐరాస శాంతి సైనికురాలిగా మంచి గుర్తింపు ఉంది ఆమెకు. ఆమె సేవలకు పలు ప్రశంసా పత్రాలు వచ్చినాయి. ప్రస్తుతం కూడా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఎస్. సో ఇవి శనార్థి తెలంగాణలో ఉంటే ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక టెస్ట్లకు రోహిత్ గుడ్ బై. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. ఇక జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం మసూద్ అహ్మద్ అజారున్గా వాని ఇల్లు. లష్కరే ప్రధాన కేంద్రం ధ్వంసం. పిఓకేలో లష్కరే బేస్ క్యాంప్ పట్టింది. దీన్ని కూడా ధ్వంసం చేసి పారేశారు. రక్త సింధూరం. పాక్ ఉగ్ర తండాలపై విరుచుకుపడ్డ భారత్. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం. పహల్గామ్కు బదులు తీర్చుకున్న భారత్. అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచివేసిన సింధూరం వారి పాలిట రక్త సింధూరం అయింది. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్కు దాని ప్రేరేపిత ఉగ్రముఠాలకు తెలిసొచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ అంతకంతా బదులు తీర్చుకుంది. పాక్ పీబీకేలోని 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడింది. లష్కరే జైషే వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణా శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా పూర్తి చేసింది. జై హింద్ అంటూ పహల్గామ్ మృతులకు ఘనంగా నివాళులర్పించింది. ఇక లక్ష్యాలు పక్కాగా ఎంపిక చేసిన భారత సైన్యం వాటిపైన దాడులు చేసింది. యుద్ధ స్వరం ఆ ఇద్దరు అంటూ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ వీళ్ళకు సంబంధించి మహిళా అధికారులకు సంబంధించినటువంటి వార్తను కవర్ చేసింది. ఇక దీనిపైన ప్రధాని మోడీ అత్యంత సమర్థతతో దాడులు జరిపారు. మన సైన్యం దేశానికి గర్వకారణమని మోడీ చెప్తే ప్రతి దాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాం. సరైన రీతిలోనే ప్రతీకార చర్యలు తీసుకున్నాం. ఇవి బాధ్యతాయుతమైన దాడులు. భారత వైఖరిని స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. ఇక ముష్కరులపై తిరుగులేని అస్త్రాలు, స్కల్స్, హ్యామర్ క్షిపణులు ప్రయోగించిన భారత సైన్యం. ఉగ్ర శిబిరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి. మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ
ఏమేం వాడిరు వాళ్ళని హంతం చేస్తేందుకు, ఉగ్రవాదుల మీద దాడికి ఇండియా ఏమేం వాడింది అనేది ఒకటి రెండు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. దాన్ని ఏది మన ఈనాడు దినపత్రిక 5-6 పేజీల్లో ఇచ్చింది. రైట్, ఇక్కడ స్కల్ఫ్, ఇది స్కల్ఫ్ క్షిపణి స్మార్ట్ షాడో అని కూడా పిలుస్తారు. ఇది యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే క్రూజ్ క్షిపణి. ఐరోపాకు చెందిన MBDA సంస్థ వీటిని ఉత్పత్తి చేస్తుంది. శత్రు రాడార్ల కళ్ళు కప్పడంలో దీనికి సాటి లేదు. వాళ్ళ రాడార్లు కూడా పసిగట్టలేవట. యుద్ధ విమానం నుంచి ప్రయోగించాక ఇది నేలకు చాలా దగ్గర నుంచి దూసుకెళ్తుంది. అందువల్ల ప్రత్యర్థులకు దీని ఆచూకీ దొరకదు. శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి దీర్ఘశ్రేణి దాడులు చేయగలదు. 250 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. ఇది రాత్రి వేళల్లో అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది. అధునాతన అనర్షియల్ నేవిగేషన్ వ్యవస్థ, GPS, భౌగోళిక అంశాలు పోల్చి చూసుకునే సాధనాల సాయంతో నిర్దేశిత లక్ష్యంపై అత్యంత ఖచ్చితత్వంతో విరుచుకుపడగలదు. ఈ అస్త్రంలోని ఇన్ఫ్రారెడ్ సీకర్లోకి లక్షిత ప్రదేశం చిత్రాన్ని చొప్పించవచ్చు. లక్ష్యానికి చేరువయ్యాక ఈ ఫోటోను వాస్తవ దృశ్యంతో పోల్చి చూసుకుంటుంది. తద్వారా లక్ష్యానికి చుట్టుపక్కల ప్రాంతానికి నష్టం వాటిల్లకుండా చూస్తుంది. దృఢమైన బంకర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలను ఛేదించగలదు. గత ఏడాది రష్యాలోని లక్ష్యాలపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ఈ అస్త్రాలు ఉపయోగించిందట. ఇది స్కాల్ఫ్, ఇది ఇన్ఫ్రారెడ్ ఉంటుంది. ఇది ఎట్లా అంటే దీనికి ఒక మ్యాప్ ఇస్తే ఆ ఏరియాకు పోయి ఆ మ్యాప్లో ఉన్నటువంటి దాన్ని సరి చూసుకొని కరెక్టేనా కాదా అని చెక్ చేసుకొని పక్క వాళ్ళకి ఏం కాకుండా కరెక్ట్ దాని మీద పడుతుందట. ఇది ఎంత టెక్నిక్. ఇక హ్యామర్తో గట్టి దెబ్బ, ఇది హ్యామర్ బాంబ్. ఇది ఈ ఆపరేషన్లో వాడిన మరో అస్త్రం హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అట. హ్యామర్ అంటారు, ఇది బాంబు. ఇది కూడా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది. దీన్ని గ్లైడ్ బాంబుగా కూడా పిలుస్తారు. దీన్ని ఫ్రాన్స్కు చెందిన షాఫ్రాన్ సంస్థ తయారు చేసింది. గగనతలం నుంచి ప్రయోగించాక 70 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీన్ని జామ్ చేయడం, మధ్యలో అడ్డుకోవడం చాలా కష్టం. దృఢ నిర్మాణాలు, బంకర్లోకి చొచ్చుకెళ్లగలదు. దీని దాటికి ఉగ్రవాదుల స్థావరాలు పేక మేడల్లా కూలిపోయాయి. ఇది ఇక ఇంకోటి ఆత్మాహుతి డ్రోన్లు. వీటిని కమికాజీ డ్రోన్లుగా కూడా పిలుస్తారు. ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు ఈ ఆత్మాహుతి డ్రోన్లను విస్తృతంగా ఉపయోగించాయి. నిఘా లక్ష్యాన్ని గుర్తించడం, దాడులకు ఇవి ఉపయోగపడతాయి. ఇవి లక్షిత ప్రదేశంపై కొద్దిసేపు గగన విహారం చేస్తూ పరిస్థితిని విశ్లేషించడం మీద తిరిగి అంచనా వేస్తాయట. అకస్మాత్తుగా లక్ష్యాన్ని ఢీకొట్టి వార్ హెడ్ సాయంతో పేలుడు సృష్టిస్తాయి. ఇవి సొంతంగా లేదా రిమోట్ కంట్రోల్ సాయంతో కూడా పనిచేస్తాయట. ఇగో ఇటువంటి హై టెక్నాలజీ బాంబులను వాడి పాకిస్తాన్ పీచమనిచింది భారత్. తిరుగులేని అస్త్రాలు ఇవన్నీ. ఇక పాక్ సైన్యం కర్కశ కాల్పులు. సరిహద్దు వెంట ప్రాణాలు కోల్పోయిన 15 మంది గ్రామీణులు, 57 మందికి బుల్లెట్ గాయాలు. ధీటుగా బదిలిచ్చిన భారత సైన్యం. సరిహద్దు ఆవల భారీగా మరణాలు సంభవించినాయి. యుద్ధ విమానాలు కూల్చేశాం, రఫేల్ సహా ఇక ఫైటర్ జెట్లను ధ్వంసం చేశాం, 2 ఇండియన్ డ్రోన్లు సైతం నేలమట్టం. పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటన. శత్రువుకి ఎలా బుద్ధి చెప్పాలో తెలిసిన వెల్లడి. నీ తెలుసు సలా కూడా నీ పని అవుతుందిరా. యుద్ధ విమానాలు వచ్చినట్లు, బాంబులు వేసినట్టు. హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్. సాయంత్రం 4 నుంచి 4:30 గంటల వరకు నిర్వహణ. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించిన అధికారులు ఆపరేషన్ అభ్యాస్ విజయవంతమైనట్టుగా ప్రకటన. ఒకవేళ యుద్ధ విమానాలు వచ్చి ఇక్కడ ఏమైనా బాంబులు గిట్లా పడితే మనం ఎట్లా ఉండాలి, అప్పుడు ఎటువంటి అత్యవసర సేవల ఉద్యోగుల సెలవులు రద్దు అని ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటను చూస్తే, ఇక కర్రెగుట్టల్లో రక్తపు టేర్లు. భారీ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి, 22 మంది కంటే ఎక్కువే చనిపోయారన్న ఛత్తీస్గఢ్ సీఎం. గుంజపర్తి, ఇత్తగూడ సమీపంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పులు. మృతుల్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై కొరవడిన స్పష్టతనట. స్కిన్ షో నుంచి స్కిల్ షోగా పూర్తిగా మారిన మిస్ వరల్డ్ పోటీల తీరు. స్కిన్ అంటే తెలుపు, దీని నుంచి స్కిల్ షోగా మారింది. ఆటల పోటీలు, మేధో మదనం, సామాజిక సేవ, ఇతివృత్తానికి ప్రాధాన్యం. హైదరాబాద్లో పోటీల సందర్భంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారట. అసలు వీళ్ళని ఎట్లా ఎంపిక చేస్తారు ఏం కథ అనేది ఒక ప్రత్యేక కథనాన్ని క్యూనిస్లో మీరు చూడవచ్చు. ఇక ప్రైవేట్ దే విత్తు, పత్తి రైతే చిత్తు. ఏటా 1-2 కంపెనీ పత్తి విత్తనాలకే డిమాండ్ సృష్టించి కృత్రిమ కొరతతో బ్లాక్ మార్కెట్కు, ఆపై రెట్టింపు ధరలకు అమ్మకాలు. ఏ కంపెనీ అయినా బీటీ విత్తనాలన్నీ ఒకటే అంటున్న వ్యవసాయ శాఖ. దీనిపైన ఇంకా మరింత విస్తృతంగా రైతాంగానికి అవగాహన కల్పించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుల పునరుద్ధరణ ఎలా? సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చ జరిపాడు. ఇక ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసినటువంటిది ఇక్కడ మనం కార్టూన్ రూపంలో చూడవచ్చు. ఇక శనార్థి తెలంగాణ, నమస్తే తెలంగాణ విషయంకి వస్తే, ఇక తిలకం భారతదేశాన్ని తిలకం దిద్దింది. 25 నిమిషాలు 24 మిసైళ్లు, 9 ఉగ్రస్థావరాలు, 80 మంది ముష్కరుల మృతి. పరాక్రమ సింధూరం పాల్గామ్కు ప్రతీకారం. అసువులు బాసిన బిడ్డల కోసం అమ్మ భారతీయ అగ్నివర్షం. ఈ పరాక్రమ సింధూరం ఆరని చిచ్చుకు ఆజ్యం పోసిన
అసుర గణంపై రౌద్రనేత్రం, ఈ సశస్త్ర సింధూరం, నెత్తుడి గాయం మరవలేనిది బదులిచ్చిన బంధూకం ఈ ఆపరేషన్ సింధూరం. ఎత్తిప్రాసలతోటి మంచిగా పాక్ ఉగ్ర మూకలపై నిప్పులు కురిపించిన భారత సైన్యం. 9 ఉగ్రస్థావరాలు నేలమట్టం, 80 మంది టెర్రరిస్టుల హతం. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సింధూర్ క్షిపణుల మెరుపు దాడి. సరిహద్దు నుంచి 90 కిలోమీటర్ల పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ బదులా 25 నిమిషాల్లో 24 స్ట్రైక్స్. 1971 తర్వాత త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్. కకావికలమైన టెర్రరిస్టు క్యాంపులు, ఉక్కిరి బిక్కిరైన పాకిస్తాన్ ప్రభుత్వం, ముష్కరులకు సరైన గుణపాఠం. పాల్గా మృతుల కుటుంబాల హర్షం. భారత సైన్యం ధైర్య సాహసాలకు జేజేలు, పలుచోట్ల జనం సంబరాలు. సైనిక దాడిపై ప్రపంచ దేశాలతో సంప్రదింపులు, దౌత్య చర్చల్లో ఢిల్లీ బిజీ. దేశవ్యాప్తంగా హై అలర్ట్. ఆపరేషన్ అభ్యాస్ పేరిట మ్యాక్రిల్ సక్సెస్ అయిందట. గర్వించదగ్గ క్షణం ఇది. భద్రతా దళ చర్యపై ప్రధాని ప్రశంసలు కురిపించిండు. అజిత్ దోవల్ కూడా అదే మాట అన్నాడు. ఇక్కడ బహవల్పూర్లో ధ్వంసమైన జైషే కార్యాలయం చూడొచ్చు. ఇక ఎక్కడెక్కడ ఎట్లా దాడి చేసిరు ఈ 9 దాడులకు సంబంధించి. మస్కర్ రహీ షహీద్ కోట్లీ, ఇది 35 కిలోమీటర్లు ఉంటుంది, బార్డర్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటే, ఇక మర్కజ్ అబ్బాస్ కోట్లీ ఇది బార్డర్ నుంచి 35 కిలోమీటర్లు, బార్డర్ నుంచి 15, 8, 30, 100 కిలోమీటర్లు. జైషే ఆపరేషన్ ఎడ్యుకేషన్ 100 కిలోమీటర్ల దూరం ఉందట సరిహద్దు నుంచి, దాన్ని కూడా పేల్చేసారు. ఈ ఆపరేషన్ సింధూర్ సరైన పేరు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న హిమాన్షి, నేవీ అధికారి వినయ్ నర్వాల్ సత్యమని మొన్న చంపేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతోనే నా భర్త ఆర్మీలో చేరారు. ఆయన లేకపోయినా ఆ స్ఫూర్తి ఉన్నది. అమాయకులను బలిగొన్న వారికి పడిన శిక్షను చూసి ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ పేరు సరిగ్గా సరిపోయిందని చెప్పి ఆమె చెప్తా ఉంటే, ఇక ఉగ్రవాదం అంతం కావాల్సిందే. కేసీఆర్ మాట్లాడింది కాబట్టి ఇలా మళ్ళా వార్త అయింది. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టమే. భారత సైనిక పాఠవానికి భారతీయుడిగా గర్విస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పిక్చర్ అవి బాకీ హే అని చెప్పేసి ఒకటి. ఎల్ఓసి వెంట కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లు, 15 మంది పౌరులు మృతి. ఇక దుమ్ము రేపిన రఫేల్, పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్. తొలిసారి ఫ్రెంచ్ మేడ్ ఫైటర్ జెట్ల వినియోగం. దాయాది ఆర్మీ తేరుకునే లోపే అంతా గాయబ్. త్రివిధ దళాల ఆపరేషన్ జరిగిన తీరు అబ్బురమే అని చెప్పి స్పెషల్ టాస్క్ బ్యూరో రాసింది ఈ నమస్తే తెలంగాణలో. మసూద్ అజార్కు సవదెబ్బ, 10 మంది కుటుంబ సభ్యుల హతం, 4 సన్నిహితులు కూడా చనిపోయారట. 26 మంది నక్సల్స్ మృతి. కర్రెగుట్టలో ఎదురు కాల్పులు, మృతుల్లో పార్టీ అగ్రనాయకుడు ఉండంట. ఉద్యోగులను వేరు చేసే కుట్రలు వద్దు అని చెప్పి, డిమాండ్ల సాధనకు అండగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ నేతలు మండిపాటట సర్కార్ మీద. ఫార్మా భూములపై సర్కారు ధిక్కరణ. హైకోర్టు సీరియస్. స్టే ఉండగా ఫార్మా భూముల్లో అధికారుల సర్వే, ఉపాధి కోల్పోయామంటూ హైకోర్టుకు కూలీలు పోయిరట. కూలీలు పోయిరో మరి తోలిరో వీళ్ళేమన్నా. అందాల పోటీలపై సందిగ్ధత. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు. భారత్ పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో 200 విమాన సర్వీసులు రద్దయినట్టు. ఇప్పటి వరకు 88 దేశాల భామలే హైదరాబాద్ వచ్చినట్టుగా అంచనా. ఇంకా చాలామంది వచ్చేది ఉందట. చాలా విమానాలు రద్దయినటువంటి సందర్భం ఇది. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. భారతదేశం నుండి చైనా వస్తువులను వెలివేస్తే ఎలా ఉంటుంది? వెలివేస్తే బెటర్ అని 94% మంది అభిప్రాయపడతా ఉన్నారు. సో ఇది